హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చాను కొత్త టాపిక్ తీసుకొని. ఈరోజు మళ్ళీ చర్చించుకుందాం రిగార్డింగ్ ఫైర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫైర్ గురించి మనం తెలుసుకుందాం. వాట్ ఈస్ ఫైర్ గురించి తెలుసుకుందాం. ఫైర్లో క్లాసిఫికేషన్స్ ఏముంటాయి, ఎన్ని రకాల ఫైర్స్ ఉంటాయి దాని గురించి తెలుసుకుందాం. ట్రయాంగిల్ ఏంది, టెట్రాహెడ్రాన్ ఏంది దాని గురించి తెలుసుకుందాం. ఫైటింగ్ మెథడ్స్ ఏమున్నాయి, దానిలో టైప్స్ ఏమున్నాయి, ఎస్టిమేషన్ మెథడ్స్ ఏమున్నాయి దాని గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసుకుందాం వాట్ ఈస్ ఫైర్. డెఫినేషన్ కొంచెం చూసుకుందాం, డెఫినేషన్ కొంచెం క్లియర్ చేసుకుందాం. ఫైర్ అంటే ఎప్పుడైనా చూడండి, ఫైర్ అనేది ఒక రసాయన ప్రక్రియ అనమాట. ఒక నిప్పు ఏదైతే మనకి వస్తుందో, నిప్పు ఏదైతే జనరేట్ అవుతుందో అదొక రసాయన ప్రక్రియ అంట. మరి ఏ రసాయనాలండి, ఎందులో మన ఈ ప్రక్రియ నడిచింది దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ డెఫినేషన్ చూడండి, ఫైర్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్ బిట్వీన్, అదొక కెమికల్ రియాక్షన్ అనమాట. బిట్వీన్ ఎలిమెంట్స్ ఏమన్నా చూడండి, ఎలిమెంట్స్ వచ్చేసి ఫ్యూయల్ అంటే ఇక్కడ ఫ్యూయల్ అంటే ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ క్లాత్ కానివ్వండి, ప్లాస్టిక్ ఏదైనా కానీ, ఇదైనా కావచ్చు, ఏదైనా కానీ, మన కడప కానివ్వండి, పేపర్ కానివ్వండి, ప్లాస్టిక్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, గ్రీజెస్ కానివ్వండి, గ్యాసెస్ కానివ్వండి, ఫ్యూయల్ వాట్ ఎవర్ మీన్, కాలే వస్తువు ఏదైనా కానీ ఫ్యూయల్తో పాటు విత్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ హీట్. ఇప్పుడు ఇది కాలాలంటే దీనిలో రసాయన ప్రక్రియ నడవాలంటే ఒక గుడ్డ కానీ, ఒక ప్లాస్టిక్ కానీ, ఒక పేపర్ కానీ, ఒక ఆయిల్ కానీ, ఒక రసాయన ప్రక్రియ, ఒక రసాయన రియాక్షన్, ఒక కెమికల్ రియాక్షన్ అవ్వాలంటే ఆ ఫ్యూయల్తో పాటు సఫిషియంట్ హీట్ కావాలి. ఎప్పుడైతే హీట్ లేదో అక్కడ రియాక్షన్ అనేది జనరేట్ అవ్వదు. దానికి సఫిషియంట్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ హీట్ అవసరం అన్నమాట. ఆ హీట్తో పాటు ఆక్సిజన్ కూడా మనకి కావాలి. ఆక్సిజన్ విత్ కరెస్పాండింగ్ ఆఫ్ ఫ్లాష్ పాయింట్. ఆ ఫ్లాష్ పాయింట్ జనరేట్ చేయడానికి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ కూడా మనకి అవసరం. ఎప్పుడైతే ఈ 3 ఎలిమెంట్స్ కెమికల్ రియాక్షన్ అవుతాయో, ఫ్యూయల్, ఆక్సిజన్ అండ్ హీట్, ఎప్పుడైతే కెమికల్ రియాక్షన్ అవుతాయో అప్పుడు ఫ్లాష్ పాయింట్ దగ్గర ఇగ్నిషన్ జనరేట్ అయింది. ఇగ్నిషన్తో పాటు ఫ్లాష్ జనరేట్ అయింది అండ్ లైట్ జనరేట్ అయింది. ఆ లైట్తో పాటు స్మోక్తో పాటు ఫైర్ మొత్తం కాలిపోయిందండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫైర్ అంటే చాలామంది కెమికల్ రియాక్షన్ బిట్వీన్ 3 ఎలిమెంట్స్ అంటే ఫ్యూయల్, ఆక్సిజన్, ఫైర్, హీట్ అంటారు. అలాగేదండి, ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కెమికల్ రియాక్షన్ బిట్వీన్ 3 ఎలిమెంట్స్ అమౌంట్ ఆఫ్ సఫిషియంట్ హీట్ కావాలి. సఫిషియంట్ హీట్తో పాటు ఫ్లాష్ పాయింట్ జనరేట్ కావడానికి మనకి ఆక్సిజన్ కావాలి అట్మాస్ఫియర్లో. ఎప్పుడైతే అట్మాస్ఫియర్లో మనకి ఫ్లాష్ పాయింట్ కోసం ఆక్సిజన్ అవైలబుల్ లేదో అక్కడ మనకి ఫైర్ అనేది జనరేట్ అవ్వదండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇది ఒక పెన్ను. ఈ పెన్ను ఒక టైప్ ఆఫ్ ప్లాస్టిక్తో జనరేట్ చేసింది, ఒక ప్లాస్టిక్తో ఇదైంది. ఇది ఫైర్ కావాలంటే, ఇది కాలాలంటే దీనికి చూడండి, ఇది ఫ్యూయల్, ఇది కాలే వస్తువు అండి. ఇది కాలే వస్తువుకి తోడు హీట్, అట్మాస్ఫియర్లో దీనికి హీట్ అనేది నేను ఒక చిన్న అగ్గిపుల్ల తెస్తాను. ఇది కాలిద్దా? కాలదు. ఎందుకు కాలదు? దీనికి సఫిషియంట్ హీట్ ఎప్పుడైతే జనరేట్ అయిందో అప్పుడు కాలింది. చిన్న అగ్గిపుల్లతో మనం నిప్పంటిస్తే పేపర్ అయితే కాలేదు, కానీ పేపర్కి సఫిషియంట్ హీట్ అవుతుంది, కానీ దీనికి హీట్ అంతా వస్తుంది. దీనికి సఫిషియంట్ హీట్ ఇచ్చాను, ఆ హీట్తో పాటు అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఫ్లాష్ పాయింట్ జనరేట్ చేసింది, అప్పుడు ఇది కాలిపోయింది. ఇది ఫైర్ అండి. ఎప్పుడైతే ఫైర్ ఎవరైనా అడిగితే కెమికల్ రియాక్షన్ బిట్వీన్ 3 ఎలిమెంట్స్ వచ్చి హీట్, ఫ్యూయల్, ఆక్సిజన్ చెప్పండి. ఆక్సిజన్ ఫ్లాష్ పాయింట్ జనరేట్ అయ్యడానికి కావాలి, కాబట్టి హీట్ వచ్చేసి మనకి సఫిషియంట్ హీట్ అవసరం ఫ్యూయల్కి. ఇదండి ఫైర్ గురించి. ఫైర్ అంటే మీరు ఎప్పుడైనా ఇంకా చెప్పండి, ఇంకోసారి నేను చెప్తాను. ఫైర్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్ బిట్వీన్ ఫ్యూయల్ విత్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ హీట్ అండ్ ఆక్సిజన్ విత్ ఆఫ్ ఫ్లాష్ పాయింట్ జనరేట్ చేయడానికి ఆక్సిజన్ అవసరం అండి. ఇప్పుడు తెలుసుకుందాం, మనకి ట్రయాంగిల్ అండ్ టెట్రాహెడ్రాన్ గురించి మనం తెలుసుకుందాం. ఈ ట్రయాంగిల్ ఏంది, టెట్రాహెడ్రాన్ ఏంది. ఈ ట్రయాంగిల్ టెట్రాహెడ్రాన్ మనకి చాలా హెల్ప్ చేస్తాయండి. ఈ ట్రయాంగిల్ అంటే ఈజీ ఐడెంటిఫికేషన్. ఆక్సిజన్ ఎలా జనరేట్ అయింది, ఆక్సిజన్కి ఎలిమెంట్స్ ఏం కావాలి ఈ ట్రయాంగిల్లో రాసి ఉంటాయి. ఈ ట్రయాంగిల్లో 3 ఎలిమెంట్స్ ఉంటాయండి. ట్రయాంగిల్ వచ్చేసి ఈ ట్రయాంగిల్ చూడండి, హీట్, ఫ్యూయల్, ఆక్సిజన్, ఈ 3 ఉంటాయి అన్నమాట. ఈ మూడింటికి ఏదైతే కెమికల్ రియాక్షన్ అయిందో ఈ మధ్యలో మీరు పిక్చర్లో చూడొచ్చు, ఈ కెమికల్ రియాక్షన్ని టెట్రాహెడ్రాన్ అని చెప్పొచ్చు. మనం చెప్పుకోవాలి, మన డెఫినేషన్ చెప్పాలనుకుంటే ఈ డెఫినేషన్ చెప్పొచ్చు, ఆక్సిజన్, హీట్ అండ్ ఫ్యూయల్ ఆర్ formative requirement required to as a fire
యాడ్ ఇన్ ది ఫోర్త్ ఎలిమెంట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అండ్ యూ accepted have a 5 tetrahydra అని చెప్పొచ్చు. ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ మాట వచ్చి గుర్తుపెట్టుకోండి, ది ఇంపార్టెంట్ ఆఫ్ థింగ్ టు రిమెంబర్ ఈజ్ ఏ టేక్ అవే ఆఫ్ దీస్ 4 థింగ్స్ amount of away, then you will be not have a fire. ది ఫైర్ విల్ బి ఎక్స్టింగ్విష్డ్. అని ఎప్పుడైతే మనం ఫైర్ ఫైటింగ్ చేయాలనుకుంటున్నామో, ఈ ఫైర్ ఫైటింగ్ని ఆపాలనుకుంటున్నామో, ఫైర్ని మనం కంట్రోల్ చేయాలనుకుంటున్నామో, ఈ 4 ఎలిమెంట్స్ ఏదైతే కెమికల్ రియాక్షన్ కానివ్వండి, హీట్ కానీ, ఫ్యూయల్ కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, ఈ 3 ఏదైతే మనం డివైడ్ చేస్తామో, కెమికల్ రియాక్షన్ మనం కట్ చేస్తామో, అప్పుడు మనకి హీట్ ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ 3 ఎప్పుడైతే కంబైన్ అయ్యేది కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఉంటుందో అప్పుడు ఫైర్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ 3లో ఏదో ఒకటి ఆక్సిజన్ కానీ, ఫ్యూయల్ కానీ, హీట్ కానీ మనం ఎప్పుడైతే రిమూవ్ చేస్తామో అప్పుడు అది కంట్రోల్ అవుతుంది. కావాలంటే మనం చెప్పుకోవచ్చు, ఎక్స్టింగ్విషన్ మెథడ్స్ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టింగ్విషన్ మెథడ్స్ చూడండి, పిక్చర్లో మీకు చూపిస్తాను. ఎక్స్టింగ్విషన్ మెథడ్స్ చూడండి. ఎక్స్టింగ్విషన్ మెథడ్లో 3 టైప్స్ అంటారు. అండ్ స్మోథరింగ్, స్టార్వేషన్ అండ్ కూలింగ్ మెథడ్ అంటారు. ఈ మెథడ్స్ అండి మనం ఫైటింగ్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. ఫైటింగ్ కోసం. కానీ ఎప్పుడైతే మనం ఈ మెథడ్స్ యూజ్ చేసి మనం ఫైర్ కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎప్పుడైతే మన ఫైర్ జనరేట్ అవుతుందో, ఫైర్ ట్రయాంగిల్ మనం చూసాం, ఆక్సిజన్ చూసాం, హీట్ చూసాం, అలానే ఫ్యూయల్ చూసాం. ఈ ఫైర్ ఎక్స్టింగ్విషన్ మెథడ్స్లో వచ్చేసి స్టార్వేషన్ మెథడ్ అంటారండి. స్టార్వేషన్ మెథడ్ అంటే ఈ యొక్క ట్రయాంగిల్లో ఫ్యూయల్ని మనం రిమూవ్ చేయడం అంట. ఫ్యూయల్ ఎలా రిమూవ్ చేస్తాం? ఫ్యూయల్ ఫర్ ఎగ్జాంపుల్ నిప్పు అంటుకుంది, ఆ నిప్పులో నుంచి ఏదైతే కాలుతుందో దాన్ని మనం రిమూవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్లో అనుకోండి, మనం బ్లాస్ట్ అయిపోయింది, ఎక్స్పోజ్ అయిపోయింది, మొత్తం కాలుతుంది, ఆ ఆయిల్ మనం కొంచెం రిమూవ్ చేస్తాం. అంటే సఫిషియెంట్ ఆయిల్ అయితే ఆ నిప్పు అంటుకునేది, తర్వాత ఆగిపోయింది. అలాగే క్లాత్లో నిప్పు అంటుకుంది, ఎన్ని క్లాత్లు ఉన్నాయో అన్ని క్లాత్ నుంచి కొంచెం క్లాత్లు మనం రిమూవ్ చేస్తాం, అప్పుడు ఫైర్ అనేది ఆగిపోయింది. అలా స్మోతింగ్ ఎఫెక్ట్ తీసుకోండి. స్మోతింగ్లో ఏంటి, మనం ఆక్సిజన్ రిమూవ్ చేస్తాం. ఎప్పుడైతే అట్మాస్ఫియర్ ఆక్సిజన్ రిమూవ్ అయిపోయిందో అప్పుడు మనకి కాలడానికి అక్కడ ఏం ఉండదు, అప్పుడు ఆక్సిజన్ నిప్పు అంటుకోదు, ఆ కెమికల్ రియాక్షన్ మనం కట్ చేస్తాం. కట్ చేయడం వల్ల ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది. అలానే కూలింగ్ తీసుకోండి. కూలింగ్లో వచ్చేసి హీట్ని మనం రిమూవ్ చేస్తాం. ఎప్పుడైతే హీట్ రిమూవ్ అయ్యిందో అక్కడ మనకి ఇగ్నిషన్ అవ్వదు. ఇగ్నిషన్ అవ్వకపోవడం వల్ల మనకు ఫైర్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు తెలుసుకుందాం, స్టేజెస్ ఆఫ్ ఫైర్ గురించి తెలుసుకుందాం అండి. స్టేజెస్ ఆఫ్ ఫైర్ గురించి ఎవరైనా అడిగితే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు చెప్పండి, స్టేజెస్ ఆఫ్ ఫైర్ 4 టైప్స్ ఉంటాయి యాజ్ పర్ ఓషా అని చెప్పొచ్చు. ఆ 4 ఎందుకు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇగ్నిషన్ స్టేజ్, ఇన్స్పిరేషన్ స్టేజ్ అంటారు దీన్ని. అలాగే సెకండ్ వచ్చేసి గ్రోత్ స్టేజ్, థర్డ్ వచ్చేసి ఫుల్లీ డెవలప్డ్ స్టేజ్ అంటారు, 4th వచ్చేసి డిక్లేర్ అంటారండి. ఈ 4 స్టేజెస్ మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఇగ్నిషన్ స్టేజ్ అంటే ఈ స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఈ స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఎక్కడ ఏమి కనబడదు, ఈ లైట్ కనబడింది అనమాట, చిన్న లైట్. ఇగ్నిషన్ స్టేజ్ అంటారండి. ఆ లైట్ కనబడిద్ది అనమాట, ఆ స్పార్క్ కనబడిద్ది అనమాట, దాన్ని ఇగ్నిషన్ స్టేజ్ అంటారు. బేసిక్ స్టేజ్ అండి ఇది ఫైర్లో. ఎప్పుడైతే ఇగ్నిషన్ స్టేజ్ ఇద్దో ఆ సెకండ్ స్టేజ్కి కొంచెం టైం స్కేల్ తీసుకునిద్ది, గ్రోత్ అవుతూ ఉంటుంది ఫైర్. అప్పుడు మనం స్మోక్తో పాటు ఫైర్ని కూడా చూడొచ్చు. అందులో ఏదైతే ఫ్యూయల్ ఉందో ఆ ఫ్యూయల్లో గ్రోత్ అవుతూ ఉండేది ఫైర్. మీరు పిక్చర్లో చూడొచ్చు, ఆ గ్రోత్ అవుతూ ఉండేది ఫైర్. ఎప్పుడైతే గ్రోత్ అవడం స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే సఫిషియెంట్ హీట్, సఫిషియెంట్ ఆక్సిజన్ ఎప్పుడైతే ఫ్యూయల్కి పాటు దొరికినాయో ఆ గ్రోత్తో పాటు ఫుల్లీ డెవలప్ అయిపోయింది ఫైర్. ఈ గ్రోత్కి ఫుల్లీ డెవలప్ అవ్వడానికి ఎక్కువ టైం పడదండి. వన్స్ ఫుల్లీ డెవలప్ అయిపోయింది ఆ ఫైర్, ఆ ఫుల్లీ డెవలప్ అయిన తర్వాత మనం ఫైర్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయింది. ఫైర్ ఫైటింగ్ చేయడం చాలా కష్టం అయిపోయింది. మనం ఫైర్ ఫైటింగ్ చేయాలంటే ఆ గ్రోత్లో కానీ ఇగ్నిషన్ స్టేజ్లో కానీ మనం కంట్రోల్ చేయొచ్చు. ఫుల్లీ డెవలప్లో చేయడానికి అన్కంట్రోల్ అయిపోయింది. కొన్నిసార్లు డిజాస్టర్స్ అయిపోతాయి కొన్నిసార్లు. ఆ 4th స్టేజ్ వచ్చేసి డికే అని చెప్తారు. డికే అంటే లాస్ట్ స్టేజ్ అనమాట. అంటే మన ఏదైతే ఫ్యూయల్ ఉందో, ఏదైతే అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఉందో, ఏదైతే అట్మాస్ఫియర్లో హీట్ ఉందో అది ఆటోమేటిక్ తక్కువ అయిపోయిన వల్ల లాస్ట్ స్టేజ్ అనమాట. ఆటోమేటిక్ తగ్గుతూ లాస్ట్ స్టేజ్ వచ్చేసింది. మొత్తం బూడిద మిగిలిపోయింది అనమాట.
మొత్తం ఖాళీ ఆగిపోయింది అనమాట. ఈ 4 స్టేజెస్ అండి. అర్థమైంది కదండి. నెక్స్ట్ మనం తెలుసుకుందాం క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్. ఫైర్లో ఎన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, టైప్ ఆఫ్ ఫైర్స్, దీని గురించి తెలుసుకుందాం. యాజ్ పర్ ఓషా మనం చూసుకుంటే యాజ్ పర్ ఓషా స్టాండర్డ్స్ వచ్చేసి 5 టైప్స్ అంటారండి. ఆ టైప్స్లో చూడండి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ కే అండి. మనం యూరోపియన్ స్టాండర్డ్స్కి వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి యూరోపియన్ స్టాండర్డ్స్లో 6 టైప్స్ చెప్పుకోవచ్చు. యూరోపియన్ స్టాండర్డ్స్కి వెళ్ళిపోయామంటే యూరోపియన్స్ వచ్చేసి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ, క్లాస్ ఎఫ్. దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి క్లాస్ ఏలో చూడండి, ఓషా స్టాండర్డ్స్ చూసుకోండి. క్లాస్ ఏ వచ్చేసి జనరల్ ఫైర్స్, పేపర్, వుడ్, ప్లాస్టిక్, ఈ మొత్తం వచ్చేస్తుంది. అలానే క్లాస్ బిలో వచ్చేసి లిక్విడ్ ఫైర్స్. లిక్విడ్ ఫైర్స్ ఏదైతే లిక్విడ్ ఫైర్స్ ఉన్నాయో మన పెట్రోల్, గ్యాస్, కెరోసిన్, గ్రీజెస్, ఈ లిక్విడ్ బేస్డ్ ఫైర్స్ కి క్లాస్ బిలో యాజ్ పర్ ఓషా చెప్పుకోవచ్చు. అండ్ క్లాస్ సిలో యాజ్ పర్ ఓషా చెప్పుకోవచ్చు గ్యాసెస్ ఫైర్స్. ఏదైతే గ్యాసెస్ ఉన్నాయో ఎల్పిజి గ్యాసెస్ కానీ, న్యాచురల్ గ్యాసెస్ కానీ, హెచ్డిఎస్ గ్యాసెస్ కానీ క్లాస్ సిలో మనం డిక్లేర్ చేశారు. అలానే క్లాస్ డి వచ్చేసి మెటల్ ఫైర్స్. మెటల్లో ఏదైతే ఫైర్ అంటుకునిద్దో సఫిషియంట్ ఇగ్నిషన్ వచ్చిన తర్వాత, సఫిషియంట్ హీట్ వచ్చిన తర్వాత ఏదైతే మెటల్లో ఫైర్ అంటుకునిద్దో దీన్ని క్లాస్ డిలో డిక్లేర్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం ఫైర్ చెప్పుకోవచ్చు. అలానే యాజ్ పర్ ఓషా లాస్ట్ క్లాస్ వచ్చేసి క్లాస్ కే అంటారు. ఇది కిచెన్ ఫైర్స్ అండి. ఇది ఓషా స్టాండర్డ్స్ అండి. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. మళ్ళీ యూరోపియన్ స్టాండర్డ్ వచ్చేసి మనం డిఫరెంట్ వచ్చేసింది. యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్స్ కూడా ఓషాని ఫాలో అవుతున్నది. మనం గల్ఫ్ కంట్రీస్ కూడా వెళ్తున్నాం, గల్ఫ్ కంట్రీస్ లో కూడా యాజ్ పర్ ఓషా స్టాండర్డ్స్ ఫాలో అవుతుంటారు. కానీ యూరోపియన్ స్టాండర్డ్స్ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి 6 క్లాసిఫికేషన్ ఫైర్స్ ఉంటాయండి. 6 టైప్ ఆఫ్ ఫైర్స్ ఉంటాయి. యూరోపియన్ స్టాండర్డ్స్ లో క్లాస్ ఏలో జనరల్ ఫైర్స్ వచ్చాయి, క్లాస్ బిలో లిక్విడ్ ఫైర్స్ వస్తాయి, క్లాస్ సిలో గ్యాసెస్ ఫైర్స్ వస్తాయి, క్లాస్ డిలో మెటల్ ఫైర్స్ వస్తాయి, క్లాస్ ఈ వచ్చిందండి. ఇక్కడ యూరోపియన్ స్టాండర్డ్స్ లో క్లాస్ ఈ వచ్చింది, ఇది ఎలక్ట్రికల్ ఫైర్స్ కింద వచ్చింది. అండ్ 6 వచ్చేసి క్లాస్ ఎఫ్ గురించి చెప్తారు. క్లాస్ ఎఫ్ వచ్చేసి మనకి కిచెన్ ఫైర్స్, ఏదైతే మనకి ఆయిల్ ఫైర్స్ ఉన్నాయో, కిచెన్ ఆయిల్ ఫైర్స్ ఉన్నాయో, ఫ్యాట్ ఫైర్స్ ఉన్నాయో, ఇవి వచ్చేసి క్లాస్ 5 లో దీన్ని డివైడ్ చేశారనమాట యాజ్ పర్ యూరోపియన్ స్టాండర్డ్స్. అదండి క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్స్. ఇప్పుడు మనం తెలుసుకున్నాం క్లాసిఫికేషన్ తెలుసుకున్నాం, మెథడ్స్ తెలుసుకున్నాం, మన ఫైర్ ఎక్స్టింగ్విషన్ మెథడ్స్ తెలుసుకున్నాం, అలానే తెలుసుకున్నాం టైప్ ఆఫ్ ఫైర్ గురించి తెలుసుకున్నాం, వాట్ ఈస్ ఫైర్ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకున్నాం మనకి ఎక్స్టింగ్విషన్ టైప్ గురించి తెలుసుకున్నాం అండి. బేసికల్లీ యాజ్ పర్ ఓషా స్టాండర్డ్స్ బేసికల్లీ ఎక్స్టింగ్విషర్ వచ్చేసి 4 టైప్స్ ఉంటాయండి. యాజ్ పర్ మన కన్స్ట్రక్షన్ సైట్లో కానీ, యాజ్ పర్ ఇండస్ట్రియల్ సెక్టార్లో కానీ బేసికల్లీ ఎక్కువ 4 టైప్స్ యూజ్ చేస్తారండి. ఎక్స్టింగ్విషర్ వచ్చేసి 4 టైప్స్ ఏంటంటే, ఈ 4 టైప్స్ చూడండి. ఒకటి వచ్చేసి వాటర్ టైప్, రెండోది వచ్చేసి డిసిపి, మూడోది వచ్చేసి ఫోమ్ టైప్, నాలుగోది వచ్చి CO2. మరి దీన్ని ఐడెంటిఫై ఎలా చేస్తామండి? ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ మనకి దాని మీద రాసి ఉండిద్దండి. దాని మీద రాసి ఉండిద్ది. ఎవరైతే చదవడం రానోళ్ళకి కలర్ ఐడెంటిఫికేషన్ కూడా చేయొచ్చు. కలర్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఏదైతే ఎక్స్టింగ్విషన్ ఉందో ఇది రెడ్ కలర్ ఉండిద్ది, దాని మీద లేబుల్ ఒకటి ఉండిద్దండి కలర్ బేస్ చేసుకొని. ఆ లేబుల్ వచ్చేసి వాటర్ టైప్ ఎక్స్టింగ్విషన్ కి రెడ్ కలర్ లేబుల్ ఉంది. అలానే డిసిపి ఎక్స్టింగ్విషన్ కి బ్లూ కలర్ లో లేబుల్స్ ఉంటాయి. అలానే ఫోమ్ టైప్ ఎక్స్టింగ్విషన్ కి క్రీమ్ కలర్ లో ఎక్స్టింగ్విషన్ ఉంటుంది. అలానే CO2 ఎక్స్టింగ్విషన్ కి బ్లాక్ కలర్ లో లేబుల్ ఉంటుందండి. మరి దేనికి ఏది వాడాలండి? ఏది చెప్తాను. ఎప్పుడైతే మనం వాటర్ టైప్ ఎక్స్టింగ్విషన్ వచ్చేసి క్లాస్ ఏ టైప్ ఆఫ్ ఫైర్స్ మనం యూజ్ చేస్తామండి. క్లాస్ టైప్ ఆఫ్ ఫైర్స్ ఏమున్నాయండి? పేపర్, వుడ్, ప్లాస్టిక్, జనరల్ ఫైర్స్ కే ఇది మనం యూజ్ చేస్తాం. అలానే ఇది వచ్చేసి డ్రై కెమికల్ పౌడర్. డ్రై కెమికల్ మీరు చూడొచ్చు ఇక్కడ ఫిగర్ లో క్లియర్లీ చూపిస్తుంది. డ్రై కెమికల్ ఫైర్ పౌడర్ వచ్చేసి డిసిపి టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషన్ వచ్చేసి క్లాస్ ఏ కి యూజ్ చేయొచ్చు, క్లాస్ బి కి యూజ్ చేయొచ్చు అండి, క్లాస్ సి కి కూడా యూజ్ చేయొచ్చు. అలానే మనం ఫోమ్ టైప్ వచ్చేసి మనం యూజ్ క్రీమ్ కలర్ ఉంటుందండి ఎక్స్టింగ్విషర్. ఈ క్రీమ్ కలర్ ఎక్స్టింగ్విషర్ మనం వచ్చేసి క్లాస్ ఏ కి యూజ్ చేయొచ్చు, క్లాస్ సి కి యూజ్ చేయొచ్చండి. అలానే ఈ డ్రై CO2 ఎక్స్టింగ్విషర్ వచ్చేసి లాస్ట్ ఎక్స్టింగ్విషర్ ఈ బ్లాక్ కలర్ ఉంటుందండి ఐడెంటిఫికేషన్ కోసం. ఇది మనం యూజ్ చేయొచ్చు మెటల్ ఫైర్స్ యూజ్ చేయొచ్చు, అలానే కిచెన్ ఫైర్స్ యూజ్ చేయొచ్చు, ఎలక్ట్రికల్ ఫైర్స్ యూజ్ చేయొచ్చు అండి.
అలానే ఎప్పుడైనా ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్స్టింగ్విషర్ ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు ఎక్స్టింగ్విషర్ మీద లేబుల్ ఉండిద్దండి, దాని మీద రాసి ఉండిద్ది ఏ టైప్ ఫైర్కి ఇది చేయాలని. కొన్ని ఎక్స్టింగ్విషర్ క్లాస్ ఏ క్లాస్ బి అని రాసి ఉంటుంది, కొన్ని ఎక్స్టింగ్విషర్ మీద క్లాస్ ఏ క్లాస్ సి అని రాసి ఉంటుంది. అది చూసి మనం ఇమీడియట్గా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు తెలుసుకుందాం ఎక్స్టింగ్విషర్ ఎలా ఆపరేట్ చేయాలి, ఎక్స్టింగ్విషర్ని ఏ మేరకు ఆపరేట్ చేయాలి, దీన్ని ఎలా యూజ్ చేస్తే మనకు బెనిఫిట్ చూద్దాం. ఎక్స్టింగ్విషర్ యూజ్ చేయడానికి దీనికి పాస్ మెథడ్ అంటారండి, PASS పాస్ మెథడ్ అంటారు. ఈ పాస్ మెథడ్ యూజ్ చేసి మనం ఎక్స్టింగ్విషర్ని ఆపరేట్ చేయొచ్చు. ఎక్స్టింగ్విషర్ ఎప్పుడైనా ఆపరేట్ చేసేటప్పుడు పాస్ మెథడ్ అంటే P ఫర్ పాస్ మెథడ్ అంటారండి, P ఫర్ వచ్చి పుల్ పిన్ అంటారండి, పుల్ ద పిన్ అంటారు. అంటే ఎక్స్టింగ్విషర్ ఏదైతే ఉందో అక్కడ లివర్ కాడ ఒక పిన్ ఉంటుంది, అది పుల్ చేయాలి, లాగాలి. లాగకపోతే ఇది ఆపరేట్ అవ్వదు. ఆపరేట్ అవ్వకపోవడం వల్ల లోపల ఏదో మెటీరియల్ ఉందో అది బయటికి రాదు. ఫస్ట్ మనం పుల్ చేయాలి. ఆ తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఎయిమ్ ద ఫైర్ బేస్ అంటారు, బేస్ ద ఫైర్ అంటారండి. ఏదైతే హోస్ ఉందో ఎక్స్టింగ్విషర్ది, ఆ హోస్ వచ్చేసి దేని మీద అయితే మన ఫైర్ జనరేట్ అవుతుందో దాన్ని బేస్ మీద మనం ఎయిమ్ చేయాలి. ఆ తర్వాత మూడు వచ్చేసి స్క్విజ్ అండి. ఆ తర్వాత స్విప్ అండి. స్విప్ అంటే మనకు ఏదైతే ఫైర్ ఉందో ఆ ఫైర్ స్విప్ చేస్తూ ఉండాలి. ఇదండి ఎక్స్టింగ్విషర్ మెథడ్ యూజ్ చేయడానికి పాస్ మెథడ్. ఎప్పుడైనా మీ ఏరియాలో ఎప్పుడైనా మీ వర్కింగ్ కండిషన్లో కానీ వర్కింగ్ ఏరియాలో కానీ ఎప్పుడైనా ఫైర్ అయితే ఎప్పుడైతే ఫైర్ జనరేట్ అవుతుందో ఫైర్లో స్టేజ్లో మీరు ఆపడానికి కంట్రోల్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఎక్స్టింగ్విషర్ యూజ్ చేయండి. ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి పాయింట్ ఏంటంటే ఎక్స్టింగ్విషర్ ఏ టైప్ది గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తుపెట్టుకొని ఫస్ట్ మీరు మనం ఆపరేట్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మీరు సేఫ్ అవ్వాలి. మీరు సేఫ్ కండిషన్ నుండి దీన్ని యూజ్ చేయాలి. ఇన్ కేసు మీరు దీన్ని కంట్రోల్ చేయడానికి వెళ్ళారు, అప్పుడు మీరు మళ్ళీ హజార్డ్లో పడిపోయారు, మళ్ళీ మీరు రిస్క్లో పడిపోయారు, దానివల్ల మీ ప్రాణానికి కూడా కష్టం అవ్వచ్చు. ఫస్ట్ మనం సేఫ్ అవ్వాలి, ఆ తర్వాత అందరినీ సేఫ్ చేయడానికి ట్రై చేయాలి. ఏదైనా ఫైర్ గురించి ఇదండి నా దగ్గర ఉన్న నాలెడ్జ్. మనం తెలుసుకున్నాం టైప్స్ ఆఫ్ ఫైర్ ఏంది, ఫైర్ అంటే ఏంది, ఫైర్లో టెట్రాహెడ్రన్ ఏంది, క్లాసిఫికేషన్స్ ఏంది, ఎస్టిమేషన్ టైప్స్ ఏంది, మనం దీని గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ఏదైతే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఉందో మీకు షేర్ చేస్తున్నాను. అలానే దీనికి నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే నాతో షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. కామెంట్స్లో మీరు చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ వేరే టాపిక్లో కలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు బీ సేఫ్, బీ హ్యాపీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.